అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మోదకాలు కేవలం స్వీట్ ఆర్ నైవేద్యం మాత్రమే కాదండి. పండగ రోజు వినాయకుడికి ఈ మోదకాల్ని సమర్పించడాన్ని భక్తికి, శుభానికి, జ్ఞానానికి, సంతోషానికి సూచికగా భావిస్తారు. మోదకాలని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటాము. ప్రాంతం ఏదైనా, పిలుపు ఏదైనా, వినాయక చవితి రోజు మోదకాల్ని నైవేద్యంగా వినాయకుడికి ఖచ్చితంగా సమర్పిస్తూ ఉంటారు. వినాయక చవితి రోజు వినాయకుడికి పెట్టే ఇంకా ఎన్నో నైవేద్యం రెసిపీస్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలని సులభంగా, రుచికరంగా, త్వరగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం కొబ్బరి స్టఫింగ్ తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు దాకా తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. జస్ట్ ఒక అర నిమిషం పాటు ఆ నేతిలో కొంచెం కొబ్బరిని వేయించండి. కొన్ని ప్రాంతాల్లో ఈ స్టఫింగ్ లోకి గసగసాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. మీరు కావాలంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. గసగసాలు వేసే పని అయితే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసి కొద్దిగా రోస్ట్ చేయండి. తర్వాత ఇందులోకి మీరు తినే తీపిని బట్టి 1/2 కప్పు నుంచి 1/4 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. సన్నటి సెగ మీదే బెల్లమంతా పూర్తిగా కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరగపెట్టండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. ఈ మోదకుల కోసం స్టఫింగ్ అనేది లూజ్ గా ఉండాలన్నమాట. దానికి కాస్త బెల్లం కరిగితే సరిపోతుంది. ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. ఎక్కువసేపు ఉడికించేస్తే గనక బెల్లం పాకం వచ్చేసి స్టఫింగ్ గట్టి పడిపోతుంది. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. బెల్లం కంప్లీట్గా కరిగి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించుకోండి. తర్వాత ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు అలాగే పిస్తా పలుకులు వాడాను. ఇవి వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసేయండి. తర్వాత బియ్యం పిండి ముద్ద తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. 1/2 కప్పు దాకా పాలు కూడా వేసుకోండి. అచ్చం నీళ్లతో కూడా చేసుకోవచ్చు. అయితే పాలు, నీళ్లు రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా వస్తుంది. అచ్చం నీళ్లతో చేసుకోవాలి అనుకుంటే గనక 1 కప్పు దాకా నీళ్లు వేసుకుని చేసుకోండి. ఇలా పాలు చక్కగా మరిగిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకుని కలపండి. ఇక్కడ మీరు తడి బియ్యం పిండి అయినా వాడచ్చు, లేదా పొడి బియ్యం పిండినైనా యూస్ చేయొచ్చు. పిండి అంతా దగ్గరకయ్యి ముద్ద కట్టేంత వరకు కూడా చిన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించండి. మరీ డ్రైగా అయిపోకుండా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపి ప్యాన్ పక్కన పెట్టుకుని మూత పెట్టి కాస్త చల్లారనివ్వండి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడే చేతికి కాస్త నేతిని అప్లై చేసుకుంటూ పిండిని బాగా మదాయించాలి. మీరు ఎంత బాగా పిండిని నీట్ చేస్తే అంత సాఫ్ట్గా పిండి తయారవుతుంది. ఇలా సాఫ్ట్గా, క్రాక్ ఫ్రీగా పిండి ముద్దని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మోదకాలని తయారు చేసుకుందాము. మోదకాలు తయారు చేసుకోవడం కోసం ఇటువంటి మోదక్ మౌల్డ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే చేత్తోనైనా చేసుకోవచ్చు. 2 విధాలుగా మీకు నేను చూపిస్తాను. మోదక్ మౌల్డ్లో చేసేవాళ్ళు ఫస్ట్ లోపలి భాగంలో కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా పిండి తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ అంచులమ్మటికి పిండిని చేర్చండి. ఆ తర్వాత స్టఫింగ్ పెట్టి పిండితో కవర్ చేసేయండి. ఇలా మౌల్డ్ని ఓపెన్ చేస్తే మంచి షేప్లో మోదకాలు తయారైపోతాయి. ఇవే మోదకాల్ని చేత్తో తయారు చేసుకోవాలి అనుకుంటే గనక ఫస్ట్ పిండి తీసుకుని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ గిన్నె షేప్లో తయారు చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టి కోన్ షేప్, ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా కాస్త ప్రెస్ చేస్తూ స్టఫింగ్ని కవర్ చేయండి. దీనికి మంచి డిజైన్ ఇవ్వడం కోసం 1 స్పూన్ తీసుకుని కాస్త నేతిని అప్లై చేసి లైట్గా ప్రెస్ చేస్తూ లైన్స్ కింద డిజైన్ ఇస్తే ఇలా మోదక్ షేప్లో తయారైపోతాయి. ఇలా కూడా చేత్తో మనం మోదకాల్ని తయారు చేసుకోవచ్చు. ఇలాగే అన్ని మోదకాల్ని కూడా తయారు చేసేసుకుని వీటిని మనం ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టించడం కోసం స్టవ్ మీద స్టీమర్ని పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు మరిగేలోపు ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుని ఈ మోదకాల్ని ఆ ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇడ్లీ స్టీమర్లో కూడా ఈ ప్రాసెస్ మీరు చేయొచ్చు. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం అరేంజ్ చేసుకున్న ప్లేట్ని పెట్టేసి పైన ఉంటే కుంకుమ పువ్వుని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. మూత పెట్టి కేవలం 10 నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేయండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేయండి. మూతని అలానే ఉంచి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మూత తీసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. అంతే, ఎంతో సులభంగా, రుచికరంగా వినాయకుడికి ఇష్టమైన మోదకాలు తయారైపోయాయి. ఈ మోదకాలని మీరు కూడా వినాయక చవితి రోజు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.